మూవీ నుంచి ఒక లుక్ రిలీజ్ అయింది. గోపిచంద్ మల్లేన్ గారి డైరెక్టర్ది. లుక్ ఎలా అనిపించింది మహారాజా గెటప్? చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ బాలయ్యబాబుకి ఏ లుక్ అయినా అసలు అట్టే సెట్ అయిపోతుంది. మనం ఏమి నెగిటివ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 2 లో చూస్తే అఘోరి గెటప్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇప్పుడు ఎన్వికేనా ఏదో ఉంది కదా, అది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ లుక్. అది చాలా బాగుంది బ్రో. టైటిల్ బాగుంది, కొత్తగా ఉంది, అంటే ట్రెండింగ్ ఉంది, వినడానికి కూడా చాలా బాగుంది. ఏంది బ్రో వినాలి కాబట్టి దాని మించే ఉంటుందా? యా, దాని మించే ఉంటుంది. దానికి మించే. అరే బ్రో ఇలా మాట్లాడితే ఏది చెప్పాలా బ్రో నేను. రెండు ఈక్వల్ గా ఆడతాయి. అందులో బాలయ్య బాబాయ్, ఇందులో బాలయ్య బాబాయ్, కాబట్టి రెండు ఈక్వల్ గా రీచ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. మహారాజుగా కనిపించబోతున్నారు. ఒక కింగ్ క్యారెక్టర్ అప్పట్లో ఆదిత్య 9 లో చేశారు, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణిలో చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ తరంలో ఎలా ఉంటుంది? ఈ తరంకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆల్రెడీ ఆయన డైలాగ్స్ ఎప్పటికీ మనం ఎవర్ గ్రీన్, మర్చిపోలేని డైలాగ్స్ అవన్నీ. సో ఇప్పుడు కూడా ఆ డైలాగ్స్ అన్ని మనకు గుర్తుండిపోతాయి నెక్స్ట్ తరానికి కూడా. ఎందుకు అసలు ఆమె తీసుకుని నయనతార హీరోయిన్ గా? అందరు హీరోయిన్ సెట్ అవుతారు, బట్ నయనతార ఎందుకో అంత లేదు అనిపించింది. నాకేం నచ్చలే అందులో కూడా. హన్సిక అయితే సెట్ అవుతుంది, హన్సిక అయితే బాగుంటది.